చూస్తే అన్ని పార్టీల కంటే ముందుగానే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. 32 అసెంబ్లీ 9 పార్లమెంటు స్థానాలను ప్రకటించగా ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారు చెప్పండి, టైం చూస్తే చాలా తక్కువగా ఉంది. అలాగే రేపు ఎంతమందిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది? అలాగే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గడిచినటువంటి 6 నెలలుగా జన తరంగం జనబాట కార్యక్రమాల ద్వారా 50 మంది మా జనసేన కార్యకర్తలు కూడా ప్రజల్లోనే పర్యటిస్తూ ప్రజల వద్దకే వెళుతూ మా ప్రీ మేనిఫెస్టో అంశాలను చెప్తూనే ఉన్నారండి. అట్లాంటిది ఈరోజు అనుకున్నటువంటి షెడ్యూల్ కంటే కూడా అంటే ఏప్రిల్ 28 నుంచి 30 మధ్యలో ఎలక్షన్ జరుగుతుంది అనేటువంటి పరిస్థితి నుంచి 11వ తారీఖు అంటే ఆల్మోస్ట్ ఒక 15 రోజులు 2 వారాలు హెల్దీగా ఉండే 2 వారాలు ముందుకు రావడం అనేటువంటిది కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి ప్రభావం చూపించినప్పటికీ కూడా మేమైతే సంసిగ్ధులై ఉన్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా ఇక్కడ దాకా పార్టీ నడుపుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి, ఆయన ఆదర్శాలు, ఆయన ఒక వ్యక్తిత్వాన్ని, అలాగే ఆయన కసరత్తు చేసి ప్రీ మేనిఫెస్టో అంశాలతో పాటు మేనిఫెస్టో మీద ఆయన పెట్టినటువంటి శ్రద్ధని ప్రజల్లోకి తీసుకెళ్తూ మా అభ్యర్థుల్ని కూడా పెట్టుకుని కార్యకర్తలందరం కూడా ఓట్లను అభ్యర్థిస్తామండి. ప్రతి ఒక్కళ్ళం కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చిత్తశుద్ధితో మా యొక్క మేనిఫెస్టో కానీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పాలసీల బలాన్ని నమ్ముకుని ప్రజల వద్దకు వెళ్తాం. ప్రజలకి బాధ్యతతో కూడుకున్నటువంటి ఈ సుపరిపాలన ఏ రకంగా మేము ప్రభుత్వంలోకి వస్తే అందిస్తామో చెప్తూనే మా అభ్యర్థిని మేము ఎంత జాగ్రత్తగా ఎంచుకున్నామో అటువంటి అభ్యర్థికి ఓట్లేసి గెలిపించుకుని అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పంపించుకోవడం వల్ల వాళ్ళ నియోజకవర్గాలు ఎంత బాగా అభివృద్ధి చెందుతాయనేటువంటి సంగతిని సుస్పష్టంగా ప్రతి సామాన్యునికి కూడా తెలియజేస్తామండి. పొలిటికల్ అకౌంటబిలిటీ ఇప్పటిదాకా 15 కోట్లు ఖర్చు పెట్టామా, 20 కోట్లు ఖర్చు పెట్టామా, ఖర్చు పెట్టిన డబ్బులు గెలిచిన తర్వాత జనాల ముక్కుపిండి వసూలు చేసామా అనేటువంటి రాజకీయాలకి స్వస్తి పలికేటువంటి దానికి భాగంగా మా స్క్రీనింగ్ కమిటీ కానించి కూడా పారదర్శకమైనటువంటి ప్రతి విధానాన్ని కూడా సామాన్యుడు గమనించాడు. కాబట్టి మరింత ఓపికగా ప్రతి సామాన్యుడి వద్దకి ఉన్న సమయంలో నిద్రాపహారాల మానైనా సరే చేరుకుని మా రాజకీయ జవాబుదారీతనం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసి మా అభ్యర్థులను గెలిపించుకోవడానికి సాయశక్తులు అందరం కూడా కృషి చేస్తామండి. అలాగే కళ్యాణ్ గారికి చూసుకుంటే 3 రోజుల్లో రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ కూడా ఉండనుంది కదా, మరి దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. దానికి ఒక కమిటీ కూడా వేయడం జరిగిందండి. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్కి ముందు మేము చేసుకునేటువంటి భారీ బహిరంగ సభ కాబట్టి మా పార్టీకి సంబంధించినటువంటి ఈ అత్యున్నతమైనటువంటి సభలో ప్రతి ఒక్క జన సైనికుడు ఖచ్చితంగా నిమిడీకృతమై తమ బాధ్యతగా తమ వంతుగా దీన్ని విజయవంతం చేయడానికి ఏమేమి చేయాలో కూడా అందరూ సన్నద్ధమని ఎప్పుడో పిలుపునివ్వడం కూడా జరిగిందండి. ఓ పక్కన కమిటీ సభ్యులైతేనే, స్థానికులైతేనే, స్థానిక నాయకులైతేనే, రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పక్క ప్రాంతంలో ఉన్నటువంటి జన సైనికులు కూడా అశేషంగా 2-3 రోజుల క్రితం నుంచి కూడా తరలి వస్తూ రాజమండ్రి సభా ప్రాంగణానికి చేరుకుంటూ వాళ్ళకు తోచినటువంటి పని వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి చేయడం జరుగుతున్నదండి. కేవలం మా యొక్క ముఖ్య ఉద్దేశం ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా సెలబ్రేట్ చేసుకుని బల ప్రదర్శన ప్రదర్శించడం కాకుండా అదొక బాధ్యతాయుతమైనటువంటి వేదికగా మలుచుకుని ప్రజలకు ఏం చేయబోతున్నాం, ఈ ఎలక్షన్లో మమ్మల్ని గెలిపిస్తే ఏం ఇవ్వబోతున్నాం, మమ్మల్ని ఎందుకు గెలిపించాలనేటువంటి అంశాలని చాలా చక్కగా స్పృశించబోతున్నారు మా అధ్యక్షులు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మా అందరి దగ్గర ఉన్నదండి. ఇంతకుముందు మనం చూసినటువంటి సభల కంటే కూడా ఇది మరింత లోతైనటువంటి క్లారిటీని ప్రతి సామాన్యుడికి అందజేయడంలో ఖచ్చితంగా పనిచేస్తుందని మాత్రం ఒక సైనికుల్లా, జన సైనికుల్లా మేమందరం ఆశిస్తున్నాం. దాని మేరకే అవన్నీ కూడా రూపుదిద్దుకోవడం, అధ్యక్షుల వారు కూడా కసరత్తులు చేయడం, దీన్ని ఎంత మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోగలితే అంత అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నట్టు ఇప్పటిదాకా మా మీద వచ్చినటువంటి విమర్శలు, ఇప్పటిదాకా మా పార్టీ నిర్మాణం మీద కావాల్సినటువంటి క్వశ్చన్స్, మా అభ్యర్థుల ప్రకటన, మా మేనిఫెస్టో అంశాలు, ప్రజలు మాకు ఎందుకు ఓటేయాలి, మా పార్టీతో జరగబోయేటువంటి మేలేంటనేటువంటి విషయాలతో సహా ఎన్నో అంశాలకు సంబంధించి ఈ నెల 14వ తారీఖు అనేటువంటిది వేదిక కానున్నదని తెలియజేసుకోవడానికి చాలా ఆనందపడుతున్నానండి. అలాగే కళ్యాణ్ గారు, పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుందంటారు? పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుందంటారు? స్టేజ్ వైజ్, ఫేజ్ వైజ్, విడతల వారీగా ఏదైతే ఈరోజు మీరు ప్రకటన చూశారు, 32 మంది అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారు చేయడం అయితేనే, 9 మంది పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారు చేయడం అయితేనే, వాళ్ళ పేర్లు కూడా రేపొద్దున ప్రకటిస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితేనే, ఇందులో అంతర్భాగంగానే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి సిపిఐ, సిపిఎంకి సంబంధించిన పెద్దలతో పలు దఫాలుగా చర్చలు జరగడం కూడా జరిగింది. ఈరోజు కూడా విజయవాడ హెడ్ ఆఫీస్ వేదికగా చర్చలు జరగడం జరిగింది. మళ్ళొకసారి కలవాలనేటువంటి ఆలోచన కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆ అంశం మీద, పొత్తుల మీద కూడా క్లారిటీ రాగానే మిగతా అభ్యర్థుల యొక్క ప్రకటన కూడా వెరీ సూన్ గట్టిగా మాట్లాడితే ఇంకొక 4-5 రోజుల్లోనే జరుగుతుందని మేమందరం కూడా పూర్తిగా విశ్వసిస్తున్నామండి.
రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. Please subscribe New Waves.